హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలి. నా బాగుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. అదేమిటంటే క్యాలీఫ్లవర్ టమాటా ఎగురైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. అది మీకు కూడా చూద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. క్యాలీఫ్లవర్లకు కావాల్సినవి ఫ్లవర్ అయితే కోసేసుకొని ముక్కలు పెట్టేసుకున్నాను. అలాగే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మొత్తం కూడా కోసేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసుకుందాం. పొయ్యి మీద నీళ్ళు పెట్టేసేసి పొయ్యి ముట్టించేసుకొని పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేసి నీళ్ళు వేడి చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆ వాటర్ వేడయ్యేలోపు మనమైతే కూరకి ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మొదటైతే మనం చట్టు పెట్టేసేసుకొని మన కూరకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. మనకు తాలింపు గింజలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే ఉల్లిపాయ వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఈలోపు మన వాటర్ కూడా అయితే వేడైపోయి మరుగుతున్నాయి. ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఇందులో వేసేద్దాం. వేడి నీళ్ళలో ఎందుకు వేస్తారు అంటే ఇందులో ఒక సన్న పురుగు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సన్న పురుగు అంతా మనం వేడి నీళ్ళలో వేసేయగానే పైకి అయితే వచ్చేస్తుంది. అలాగే ఇది కొంచెం స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ కూడా వేడి నీళ్ళలో వేస్తే పోతుంది. అందుకోసం వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటాము. ఇలా కిందకి పైవి కిందకైతే కలిపేసుకున్నాం. ఇవైతే ఒక 2 నిమిషాలు అయితే వేడి నీళ్ళలో ఉంచేసేద్దాం ఫ్రెండ్స్. మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేద్దాం. ఇందులో టమాటా వేసిన తర్వాత టమాటా మగ్గడానికి కొంచెం పసుపు అలాగే కాస్త సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి అయితే కలిపేసేద్దాం, మొత్తం కలిసిపోయేట్టు. కలిపేసాం కదా, ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం. టమాటాని అయితే కొంచెం మెత్తపడేంత వరకు మగ్గ పెట్టుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనకి టమాటా ముక్కలు మగ్గేలోపు మనం వేడి నీళ్ళలోంచి అయితే క్యాలీఫ్లవర్ని తీసి పక్కన ప్లేట్లో అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ మనకి ఏ ఒక్కటి కూడా కాలంతో సంబంధం లేకుండా అయితే మనకు దొరుకుతున్నాయి. అంతకుముందు ఈ నెల వస్తేనే ఈ కూరగాయ వస్తుంది, ఈ నెల వస్తేనే ఈ అరటిపండు వస్తుంది, జామకాయ వస్తుంది అని అనుకునే వాళ్ళం. ఇప్పుడైతే అలా ఏం కాదు. మనకి సీజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కూరగాయ కానీ తినే ఫ్రూట్సే కానీ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం ₹1 ఎక్స్ట్రా పెట్టాలంటే మనం ₹1 ఎక్స్ట్రా పెట్టుకుంటే కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. అందుకే రోగాలు కూడా వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, కడుపులో నుంచే పిల్లలకి రోగాలతో పుట్టుకొస్తున్నాము. టమాటా కాస్త మగ్గినాక కారం అయితే వేసేసాను ఫ్రెండ్స్. కారం వేసేసిన తర్వాత కొంచెం 2 నిమిషాలు మూత పెట్టేస్తే